హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ స్వీట్ రెసిపీ ఏంటంటే, ఇప్పుడు మనకు దగ్గరలో పాలాల అమావాస్య నోములు వస్తున్నాయి కదా, సో ఆ నోములకి ప్రసాదంగా అయితే పెట్టారనమాట. సో యూజువల్లీ మనం ఎక్కడికైనా వెళ్తే యువర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అని ఉంటుంది కదా, సో ఈ రోజు అయితే నేను ఐఎమ్ అండర్ మామ్ సర్వేలెన్స్ అనమాట. సో అయితే చూద్దాం. మనం పచ్చిపిండి ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక గ్లాస్ కి 4 glasses ఆఫ్ వాటర్ అనమాట. సో 4 glasses ఆఫ్ వాటర్ కి 1 glass బెల్లం అయితే తీసుకున్నాను. సో వాటర్ పోసాక బెల్లం వేసేయాలి. మన ఇంట్లో పప్పు కుత్తు ఉంటుంది కదా, సో ఆ పప్పు కుత్తు అయితే ఇలా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా మంచిగా మెల్ట్ అయిపోవాలి. సో చూసారుగా మనం కలుపుకున్న తర్వాత బెల్లం అయితే కంప్లీట్ గా ఇలా అయితే మెల్ట్ అయిపోవాలి. సో బబుల్స్ అన్ని ఎలా వస్తున్నాయి చూడండి. సో ఇలా అయితే మంచిగా మెల్ట్ అయిపోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. నేనైతే 1 glass పచ్చిపిండి తీసుకున్నాను. సో పచ్చిపిండిలో మనం ఇప్పుడు బెల్లం పాకు చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట. ముద్దగా కలుపుకోవాలి. సో నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ బెల్లం నీళ్ళు అయితే వేస్తాను అనమాట. ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. మంచిగా ఎక్కువ నీళ్ళు వేయద్దండి, బెల్లం నీళ్ళు. సో చూస్తూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకు ముద్ద వచ్చేలాగా వేసుకోండి. మీరు ఎక్కువ వేసుకుంటే చాలా లిక్విడ్ అయిపోతుంది, మళ్ళీ మనం చేయాల్సిన కన్సిస్టెన్సీ అయితే రాదు అనమాట. సో ఇది కొంచెం గట్టిగా ఉంది, నేను కొంచెం వేసుకుంటాను అనమాట వాటర్. సో చూసారుగా మంచిగా అయితే కలిపేసాను అనమాట. దాని తర్వాత అయితే మనం ఆల్రెడీ బెల్లం పాకం చేసుకున్నాం కదా, బాగా బాయిల్ అవ్వాలి ఆ వాటర్. సో చూసారు కదా, ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతుంది. సో మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు మనము మురుకులు పిండుకుంటాం కదా, దాంతో ఇలా ఇదైతే పిండుకోవాలన్నమాట. మనం పచ్చిపిండి బెల్లం వేసి కలుపుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా పిండుకోవాలి బాగా ఈ బెల్లం పాకంలోకి. సో ఇప్పుడు చూస్తున్నారుగా, ఇలా అయితే మనం బాగా పిండుకునేసాము. సో నెక్స్ట్ ఇంకో పొంగు వచ్చాక మళ్ళీ ఇంకోసారి పిండుకోవాలన్నమాట. అప్పుడుదా మనకు కొంచెం పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే మొత్తం ముద్దు ముద్ద అయిపోతుంది అనమాట. చూసారుగా, పిండిన తర్వాత అయితే ఇలా పొంగు వస్తాను మనకు. సో ఇలా కంప్లీట్ గా ఇంకా ఎక్కువ పొంగు రావాలన్నమాట. అంతవరకు అయితే మీరు అలానే ఉంచండి. చూసారుగా, ఇలా మంచిగా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పిండుకోవాలన్నమాట. చూసారుగా పొంగు వచ్చింది, సెకండ్ టైం మళ్ళీ పిండేసుకుందాం అనమాట. సో ఇది కూడా సేమ్ అలానే పొంగు వచ్చిన తర్వాత మనం పెట్టుకోవాలి. పిండిన తర్వాత ఇలా లిడ్ పెట్టేసేయండి. సో మంచిగా బాయిల్ అయిపోతుంది అనమాట. 2-3 minutes అయితే అయింది. సో ఇప్పుడు మనం లిడ్ తీసి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో చూసారా, మంచిగా అయితే బాగా పొంగింది అనమాట. సో ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకుందాం మెల్లగా. సో చూసారుగా, ఇలా అయితే బాగా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడైతే మనం 1 glass ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. మనం ఏ గ్లాస్ తో అయితే పిండి తీసుకున్నామో, బెల్లం తీసుకున్నామో, అదే గ్లాస్ తో 1 glass ఆఫ్ మిల్క్ అయితే యూజ్ చేసుకోవాలి. పాలేసిన తర్వాత మంచిగా కలిపేయాలి ఇట్లా. అండ్ బాయిల్ అయ్యేటప్పుడు 1 spoon ఆఫ్ ఘీ వేసుకోండి, కొంచెం మంచిగా స్మెల్ టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు వేసాక మంచిగా అయితే కలిపేయాలి మొత్తం. రెసిపీ అయితే మోస్ట్లీ తెలియదండి ఎవరికి. ఇది మన వినాయక చవితికి కలిసి మేము పెడతాం కదా, ఆ టైంలో అయితే దేవుడికి అయితే ప్రసాదంగా కింద చేసుకుంటాం ఇది. సో మా ఇంట్లో అయితే పోలాల అమావాస్య అని ఒక నోములు వస్తుంది, ఆ నోములకి మా మమ్మీ చేస్తారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండ్ సూపర్ గా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో అయితే చెప్పండి నాకు కూడా. సో ఇదైతే మంచిగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసాం అనమాట. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. 2 spoons ఘీ వేసుకోండి. సో ఘీ అయితే కొంచెం బాగా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ నట్స్ అన్ని వేస్తాను అనమాట. క్యాష్యూస్, బాదాము, సో అన్ని నా దగ్గర ఏదైతే ఉందో అదన్నీ వేసాను. సో మీ దగ్గర ఏది ఉంటే అదన్నీ వేసుకోవచ్చు. సో వేసుకొని మంచిగా అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి. ఇందులో మీరు ఏలక్కలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు వేయలేదు. మీకు కావాలంటే మీరు ఇందులోనే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు ఏలక్కలు కూడా. డ్రై ఫ్రూట్స్ అయితే వేసేయాలన్నమాట దీంట్లోకి. మంచిగా ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసేయండి మొత్తం ఈ రెసిపీ అంతా కలిసేలాగా. ఇదే అనమాట, జల్లెడ పాయసం రెడీ అయిపోయింది. సో మీరు ఇప్పుడు సర్వ్ చేసుకొని తినొచ్చు. సో చూసారు కదా, ఇది అనమాట రెసిపీ. సో మేమైతే సాలిడ్ గా తింటాం కాబట్టి కొంచెం సాలిడ్ గా చేసుకున్నాము. సో మీకు కొంచెం లిక్విడ్ గా కావాలంటే కొంచెం వాటర్, పాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.